అందరికీ నమస్కారం. నేను అందే నాగబసవ సూర్యనారాయణ. చాలామంది పునర్జన్మ ఉన్నదా లేదా అనే సందేహంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కొంతమంది పునర్జన్మ అసలు లేదు, ఇదే జన్మ, తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాం అని చెప్తున్నారు. కొంతమంది పునర్జన్మ తప్పనిసరిగా ఉన్నది, మనం అనుభవించవలసింది అని చెప్తున్నారు. కొంతమంది ఏది నిజం, ఏది అబద్ధం, ఇలా కన్ఫ్యూజన్లో జనం ఉండడం జరుగుతుంది. వాస్తవానికి పునర్జన్మ తప్పనిసరిగా ఉన్నది. లేకపోతే ఈ పుట్టుకలో తేడాలు ఎందుకు వస్తున్నాయి? కొంతమంది కోటీశ్వర్ల ఇంట్లో పుడుతున్నారు, కొంతమంది అడుక్కు తినేటువంటి వారి ఇంట్లో పుడుతున్నారు, కొంతమంది కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారు, కొంతమంది రోగగ్రస్తులై పుడుతూ ఉన్నారు, కొంతమంది సంపూర్ణ ఆరోగ్యంతో పుడుతూ ఉన్నారు, కొంతమంది పుట్టిన తర్వాత పెద్ద అయిన తర్వాత వారి బుద్ధుల్లో మార్పులు వస్తున్నాయి. కొంతమంది రౌడీలు అవుతున్నారు, కొంతమంది సాత్వికులు అవుతున్నారు, కొంతమంది మంచిగా ఉంటున్నారు, కొంతమంది తల్లిదండ్రులను కూడా ఏడ్పించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా వ్యత్యాసం కూడా ఆ జన్మలో చేసినటువంటి ఆ కార్యాలు ఫలితంగానే ఈ జన్మలో మనకు ప్రాప్తిస్తూ ఉంటాయి. అయితే ఇవి మంచి కొడుకును కనాలని అందరూ అనుకుంటారు. కానీ వాడు దుర్మార్గుడైతే తల్లిదండ్రులు చాలా బాధపడతారు. వాడు దుర్మార్గుడు అవడానికి, వాడి చేత కొన్ని కష్టాలు మనం పడడానికి కూడా మనం పూర్వజన్మలో చేసినటువంటి కొంత పాప ఫలితంగానే ఇది సంభవిస్తుంది అని చాలామందికి తెలియదు. అందుచేతనే మన పురాణాలు, ఇతిహాసాలు, సనాతన ధర్మం, ఋషీశ్వరులు అందరూ ఏం చెప్పారంటే, ఈ జన్మలో నీవు పుణ్యం చేసుకుంటే వచ్చే జన్మలో నీకు ఉపయోగపడుతుంది నాయన అని చెప్పడం జరిగింది. అందుచేతనే ప్రతివారు ఈ జన్మలో పుణ్యం చేసుకోవడానికి చాలామంది ఉత్సాహపడుతూ ఉంటారు. దైవ కార్యాలు చేయడమే పుణ్యం. అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం, వైద్యదానం చేయటం, ఇవన్నీ కూడా పుణ్యాల కింద వస్తాయి. పేదవాడిని కొట్టడం, పేదవాడిని తిట్టడం, అన్నం తినేటువంటి వాడిని తినకుండా చేయటం, అలాగే రోగగ్రస్తుణ్ణి ఇంకా వేధించటం, అలాగే ఇలా రకరకాలైనటువంటి పాపాల కింద వస్తాయి. ఈ పాపాలు మళ్ళీ అనుభవించవలసిందే, తప్పదు. అంచేత ప్రతి వాళ్ళు పుణ్యం చేయడానికి సంబరపడుతూ ఉంటారు. కొంతమందికి పుణ్యం చెయ్యాలి, పుణ్య కార్యక్రమాలు చెయ్యాలి అని ఉంటుంది, కానీ చెయ్యడానికి మనసు ఒప్పదు, చెయ్యడానికి వారికి చేతులు కూడా రావు. అంచేత ఎవరు కూడా బాధలు అనుభవించాలని అనుకోరు. కానీ కొన్ని సందర్భాల్లో వారి యొక్క ఇంద్రియాలు, వారి యొక్క మనస్సు నిగ్రహత లేకపోవటం వల్ల పాపకార్యాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ధనం కోసం ఎలాంటి చెడ్డ పనైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. అది మంచిది కాదు, అది ఎప్పటికైనా అనుభవించవలసింది. ఈ జన్మలో నీకు బలం ఉన్నది కదా అని ఒకటి చెయ్యి విరిచేస్తే వచ్చే జన్మలో నువ్వు అవిటివాడిగా పుడతావు అని మన శాస్త్రం చెప్తుంది. ఇదంతా కూడా నిజమైనటువంటి సనాతనమైనటువంటి రుజువులు ఉన్నటువంటి మన శాస్త్రాన్ని మనమే కాదు, యావత్ ప్రపంచము కూడా నమ్ముతూ ఉంది. అందుచేతనే ఇప్పుడు ఇతర దేశస్థులు కూడా మన యొక్క ఇతిహాసాలని చదువుకుంటూ, అర్థం చేసుకుంటూ, వాటిని అనుసరించడానికి కారణం కూడా అది. కొంతమంది ఫారినర్స్ ఇప్పటికీ కూడా రామ రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ అని వీధులలో కూడా నృత్యం చేస్తూ భగవన్నామ సంకీర్తన చేయడానికి కారణం ఇది. అందుచేత ఇతర దేశస్థులే మన సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నప్పుడు మనం గౌరవించడం మనం కర్తవ్యం. భారతీయుడిగా పుట్టినటువంటి వాడు ప్రతివాడు కూడా మన సనాతన ధర్మాన్ని మనం గౌరవించాలి,
మన మతాన్ని ఉద్ధరించాలి. పునర్జన్మ ఉన్నదో లేదో చూడండి, వీడియోలో చూడండి. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హరి ఓం తత్సత్. మా పురాణామృతం ప్రేక్షక మహాశయులకు నా నమస్కారములు తెలుపుకొనుచు, ఈరోజు టాపిక్ పునర్జన్మ ఉన్నదా లేదా, అసలు మనకి జన్మ పరంపర ఉన్నదా లేదా, గత జన్మ, ఈ జన్మ, వచ్చే జన్మ అని చెప్తూ ఉంటారు కదా. అసలు పునర్జన్మ అనేటువంటిది ఉన్నదా లేదా అనేటువంటి దాని గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ఏదైనా ఒక విషయం మనకి తెలియకపోతే మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాం? మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మొట్టమొదటగా మన విషయాలన్నీ నేర్చుకుంటూ ఉంటాం. అలాగే తల్లిదండ్రులు కూడా తెలియనటువంటివి, అంతుపట్టినటువంటివి వారికంటే పెద్దలైనటువంటి ఋషుల దగ్గర మనం నేర్చుకోవడం జరుగుతుంది. పూర్వకాలం అంతా కూడా పెద్దలు వేదాంగాలు చదివినటువంటి వారు ఏం చదివారో, వారు ఏం చెప్పారో దాని నుండి నేర్చుకోవడం మనకి పరిపాటి. అలాగే మనం అన్నిటికంటే సనాతనమైనటువంటి గ్రంథాలు ఏవయ్యా ఉన్నాయంటే భారతం, భాగవతం, రామాయణం ఇలాంటి గ్రంథాలు మనకి చాలా పూర్వం నుంచి మనకు ఉన్నటువంటివి. భారతం రచించబడి సుమారు 5,000 సంవత్సరాల క్రితం చరిత్ర కాబట్టి అది పూర్వకాలం నుండి మనకి వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం. అందులో భారతంలో ఏముంది, భాగవతంలో ఏముంది, రామాయణంలో ఏముంది, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి గ్రంథాలన్నీ కూడా ఈ మధ్యనే వచ్చినవి కాబట్టి అసలు బాగా సనాతనమైనటువంటి ధర్మాలు, సనాతనమైనటువంటివి ఏం చెప్పారు అనేటువంటి విషయానికి వస్తే మన ఋషీశ్వరులు అన్నిటినీ కూడా క్రోడీకరించి వారు దివ్య దృష్టితో తెలుసుకొని అవన్నీ కూడా రచించడం జరిగింది. అలాగే అలా రచించినటువంటి మహానుభావులలో వ్యాస మహర్షి చాలా గొప్పవాడు. ఆయన త్రికాలవేది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ తెలిసినటువంటి మహానుభావుడు. ఆయన 5,000 సంవత్సరాల క్రితం రచించినటువంటి గ్రంథాలని ఆధారంగా చేసుకుంటే భారతంలో కానీ భాగవతంలో కానీ పునర్జన్మ ఉన్నది అని తప్పనిసరిగా చెప్పడం జరిగింది. అందుచేత మనం పునర్జన్మ ఉన్నది, మళ్ళీ జన్మ ఉన్నది అని నమ్మవలసినటువంటి అవసరం ఉన్నదన్నమాట. అందుచేత ఈ మధ్యకాలంలో మన కలియుగంలో కూడా అవతరించినటువంటి మహాపురుషులు కూడా పునర్జన్మ ఉన్నది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అలా చెప్పినటువంటి వాళ్ళలో ఆది శంకరాచార్యుల వారు చక్కగా వివరించారు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయాపారే పాహి మురారే అని ఆ శ్లోకం రాయడం జరిగింది. అలాగే అయితే ఈ జన్మ పరంపర మనకేనా అన్నిటికీనా అంటే అన్ని జంతువులకి కూడా వర్తిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. జంతువులన్నిటికీ కూడా పునర్జన్మ గుర్తు ఉంటుంది అని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు కుక్క కానీ, ఆవు కానీ, ఎద్దు కానీ, పాము కానీ ఇలాంటి జంతు జన్మలకి పునర్జన్మ, తను అంతకుముందు జన్మ ఏమిటి అనేటువంటిది వాటికి పూర్తిగా తెలుసు అనేటువంటిది కొన్ని పరిశోధనల వల్ల తెలుస్తుంది. అయితే మానవుడికి గత జన్మ ఏమిటి అనేటువంటిది పూర్తిగా తెలియకుండా ఉన్నది. గత జన్మలో ఇతను ఏమిటో తెలియదు, మరలా జన్మ ఉన్నదో లేదో కూడా తెలియనటువంటి సందిగ్ధ అవస్థలో మానవుడు కొట్టుమిట్టాడుతూ ఉండడం జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుందంటే ఈ సృష్టిలో అన్ని జీవరాశుల కంటే కూడా, అందరికంటే కూడా బాగా తెలివిగలవాడు ఎవరయ్యా అంటే
మానవుడు అన్ని జీవరాశులను, అన్ని జంతువులని కూడా వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినటువంటి తెలివితేటలు కలవాడు. అందుచేత ఈ ప్రకృతిని కొంచెం మార్పులు చేసుకుని కూడా అతను బ్రతకగలిగేటువంటి అంత తెలివితేటలు మానవుడికి ఉండటం వల్ల, అందుచేత ఈ మానవుడికి పునర్జన్మ గురించి తెలియకుండా ఉన్నది అనేటువంటి విషయం కూడా కొంతమంది పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కుక్కలకి కానీ, పిల్లులకి, కోతులకి, ఆవులకి, ఎద్దులకి, వీటిలన్నిటికీ కూడా గత జన్మ ఏమిటో తెలుసు కాబట్టి అవి ఈ ఎద్దు జన్మలో మనం జాగ్రత్తగా ఉండాలి, ఆవు జన్మలో జాగ్రత్తగా ఉండాలి, పుణ్యాన్ని సంపాదించాలి అనేటువంటి దృక్పథంతో అవన్నీ బ్రతుకుతున్నాయి అని కొంతమంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అందుకని కొన్ని కోతులు, కొన్ని ఆవులు, కొన్ని జంతువులు గుడుల చుట్టూ ప్రదక్షిణం చేయటం, గుడి యొక్క శివలింగానికి అర్చన చేయటం, ఇలాంటివి కూడా మనం అప్పుడప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే గత జన్మలో అవి చేసినటువంటి పాపాలను అనుభవించడం కోసం ఈ జంతు జన్మ ఎత్తడం జరిగింది అని వాటికి తెలియడం వల్ల ఈ జన్మలో ఆ భగవంతుని యొక్క సేవ చేయాలి అనేటువంటి స్ఫురణ ఉండటం వల్ల అవి గుడుల చుట్టూ ప్రదక్షిణ చేయడం జరుగుతుంది అని మనకి కొన్ని విషయాల వల్ల తెలుస్తూ ఉన్నది. అందుచేత జంతువులకి గత జన్మ ఏమిటో తెలుసు. అందుచేత ఇంకా మంచి జన్మ తెచ్చుకోవడం కోసం కొన్ని అక్కడక్కడ నూటికొక్కటో కోటికొక్కటో ప్రయత్నం చేస్తున్నాయని మనకి తెలుస్తూ ఉన్నది. అంతే కాకుండా మన పెద్దలు పురాణాలు చెప్పడం ఏమిటంటే, మానవుడికి పూర్వజన్మ గుర్తున్నట్లయితే ఆ బంధనాలు అన్నీ పెరిగిపోతాయి. అందుచేత ఈ జన్మలోనే మానవుడు అనేక బంధాలతో సతమతమవుతూ ఉంటాడు. ఈ జన్మలో మానవుడికి తల్లి తండ్రి మొట్టమొదటి బంధం. తల్లి తండ్రి లేకపోతే జన్మే లేదు. అందుచేత తల్లి తండ్రి ఒక రకమైనటువంటి బంధం. ఆ తరువాత తోడబుట్టినటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరూ బంధాలుగా ఉంటారు. వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండటం వల్ల వాళ్ళతోటి ప్రేమానురాగాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. తండ్రికి ఏదైనా జరిగినా, తల్లికి ఏదైనా జరిగినా, చెల్లెళ్లకు అక్కలకు ఏమైనా జరిగినా వాళ్ళు సహించలేక కొంత బాధపడుతూ ఉంటారు. ఇవి కొంత వారికి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు సతమతం అవుతూ ఉంటారు. వారికి ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు వీళ్ళు సతమతం అవుతూ ఉంటారు. అలా బాంధవ్యాలతో చిక్కుకున్నటువంటిది ఈ మానవ జన్మ. ఈ జన్మలోనే తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవటం, ఆ పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకు సంబంధించినటువంటి బంధుత్వాలన్నీ ఈయనకి బంధాలుగా మారటం జరుగుతుంది. ఆ తరువాత పిల్లలు పుడతారు, పిల్లలకి పిల్లలు, ఆ తరువాత బంధాలు విపరీతంగా చివరాఖరి తన జీవితంలో 70-80 సంవత్సరాల జీవితంలో అనేక బంధాలతో ముడిపడిపోయినటువంటి ఈ మానవ జన్మ ఈ బంధాలలో చిక్కుకొని ఉండటం వల్ల ఇవే వదిలించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మానవుడికి గత జన్మ కూడా గుర్తు ఉన్నట్లయితే గత జన్మలో ఉన్నటువంటి బంధాలు కూడా ఎక్కువ అవుతాయి. అలా గత జన్మ కాకుండా ఈ మానవుడు అనేక వందల వేల జన్మలు ఎత్తుతూ ఉంటాడు కాబట్టి అవన్నీ కూడా ఈ బంధాలుగా ఏర్పడితే అసలు మోక్షానికి తావే ఉండదు. మోక్షానికి వెళ్ళేటువంటి భగవంతుని తెలుసుకునేటువంటి ప్రయత్నమే చెయ్యలేనటువంటి బంధాలు ఏర్పడిపోతాయి. కాబట్టి భగవంతుడు మనకు ఇచ్చినటువంటి వరం ఏమిటయ్యా అంటే పూర్వజన్మ గుర్తు లేకుండా చేయడం అనేటువంటిది మానవుడికి భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా మనం భావించాలి. అలా కాకుండా గత జన్మ కూడా మనకి గుర్తు ఉన్నట్లయితే గత జన్మలో ఏ తప్పులు చేశామో, ఏవైతే చేశామో అవన్నీ కూడా మనల్ని ఇప్పుడు బాధిస్తూ ఉంటాయి. అందుచేత గత జన్మ గుర్తు లేకుండా వచ్చే జన్మ ఏమిటో తెలియకుండా అలా మనల్ని గుర్తు లేకుండా చేయడం అనేటువంటిది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా మనకి పెద్దలు చెప్పడం జరుగుతుంది. అందుచేతనే ఈ జన్మ
ఏమిటో తెలియనటువంటి విషయంలో మనం ఉంటాం కాబట్టి మరలా వచ్చేటువంటి జన్మ మంచి జన్మ రావాలంటే మనం మంచి మంచి పనులు పుణ్య కార్యక్రమాలు చెయ్యాలి. మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి విషయాన్ని మనకి పెద్దలు చెప్పడం జరుగుతుందన్నమాట. స్వస్తి. కొంతమంది పునర్జన్మ లేదు అని చెప్తున్నారు. ఆ మాటలు మీరు నమ్మకండి. ఎంతో అబద్ధాలు చెప్పి మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కాజేయటం కోసం మీకు తీయగా మాటలు చెప్తూ ఉంటారు. అవి నమ్మి మీరు మోసపోవద్దు అని నా మనవి. జై హింద్. జై శ్రీమన్నారాయణ.